నమస్తే వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు నేను మీ కొత్తూరు రమేష్ ఇవాళ వికారాబాద్ జిల్లాలోని సిరిపురం గ్రామానికి రావడం జరిగింది సో ఇక్కడ చాలా మంది రైతులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు సో ఒకసారి మాట్లాడదాం తెలంగాణలో ప్రభుత్వాలు మారిన తర్వాత రైతుల కష్టాలు మారాయా అంటే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు రైతులకు చేరుతున్నాయా అసలు ప్రభుత్వము పనితీరు ఏ విధంగా ఉంది ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు నిజంగానే రైతుల గురించి ఆలోచన చేస్తా ఉన్నారా రైతులకు అందుబాటులో ఉంటా ఉన్నారా ప్రజాప్రభుత్వం పైన రైతుల అభిప్రాయం ఏంటో ఒకసారి వారినే అడిగి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మనతో పాటు అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న మీ పేరు మా పేరు గోపాల్ ఏ ఊరన్నా మీది మా సిరిపురమేనా అవును ఓకే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది సో మరి ఎట్లుంది అనుకోవచ్చు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటేనే అదంతా మీ వల్లనే మీరు ఓట్లు వేస్తేనే గెలిచింది కాంగ్రెస్ పార్టీకి మస్తు మేము అభిమానంతో మస్తు తిరిగినాము కాలు మొక్కినాము ఏళ్ళు మొక్కినాము ఒక్కొక్కరు ఇళ్ళ కాడికి 4-5 సార్లు తిరిగి కూడా వాళ్ళకు ప్రసాదాన్ని గెలిపించుకున్నాము మన రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాము కాకపోతే వాళ్ళు మాకు ఏం చేసిరు అంటే ఇప్పుడు అన్యాయం అంటే మన ఊరియా మసాలాలు దొరుకుతలేవు చాలా నష్టం అవుతున్నాం నాకైతే కూడా రాదు ఆన్లైన్ లో బుక్ చేసుకో అంటే ఏం బుక్ చేయాలి నాకు ఇంట్లో ఒక్కటి తెలియదు 2 తెలియదు నాకు వచ్చిన ఫోన్లే లేపుతా నేను వచ్చిన ఫోన్లే లేపుతా ఏమన్నా ఫోన్ చేయాలంటే ఏమన్నా గుర్తున్న ఫోనే లేపుకుంటా మాట్లాడతా నువ్వు ఆన్లైన్ లో బుక్ చేసుకో అంటే నా ఊరికి ఇప్పుడు వచ్చింది 2-3 లారీలు వచ్చినాయంట ఇప్పుడు ఎవరిని అడగాలి నేను ఈ షోలోకో మీ షోలోకో ఆడికో ఈడికో అంటున్నారు ఏడికో ఏం బుక్ చేసుకున్నాలే ఆడిపోతే అయిపోయింది స్టాక్ అయిపోయింది అని ఈడికి 3 సార్లు అయ్యా నాకు ఇప్పుడు నా చేను కొయితే మిరప చెట్లకు మసాలా వేస్తే మిరప చెట్టు ఎట్లా అవుతుండే ఇంతనైనా కవర్ అవుతుండే కదా ఇది ఎవరైనా వచ్చి 4 వచ్చి చూడమని నాకు మసాలాలు మాత్రం ఇప్పటికి కూడా అందలేవు ఇక ఎంత నువ్వు ఒకసారి మిరప చెట్లు చూసుకోండి నేను కాంగ్రెస్ నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసినాక కూడా నన్ను ఇంత నాకు మసాలా ఇవ్వని కారణం ఇది కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ గాని ఇప్పుడైతే నాకు ఇంత నష్టం జరిగింది అన్న ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే మీకు ఇబ్బంది పెట్టొద్దు అనే ఆలోచనతోని అంటే మీరు లైన్లలో పోయి గంటల తరబడి మీ పని బ్యాకర్ పెట్టుకొని ఇలబడు ఎందుకు అందుకే 50 తెచ్చిన మంచిగా అంటుండ ఆయన ఒక్కటి వింటావా ఓ టైం ఏమో 3 గంటలు చెప్తున్నారు ఓ టైం ఏమో తెల్లాటలకు అయిపోతున్నది అంటున్నారు తెల్లాటలకు అయిపోయింది అని ఓసారి అంటున్నారు ఓసారి ఏమో 3 గంటలకు అని చెప్తారు 3 గంటలకు పోయి ఆడ లైన్ నిలబడితే అయిపోయింది అంటున్నారు ఇప్పటి కూడా నాకు 3 సార్లు 4 సార్లు వచ్చిందట గానీ ఒక్క సంచి ఊరి కూడా రాలేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు అయితే నేనైతే ఆటోనికి పైసలు ఇస్తుంటే ఆటో తెస్తుండే శనికాడ వేస్తుండే పోరానాయన అని చెప్తుంటే అంతే నేను మరి కాంగ్రెస్ పార్టీని మీరే గెలిపించుకున్నారు కదా ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ పాలన ఇప్పుడు కాంగ్రెస్ పాలన అంటే ఏం అప్పుడు కష్టపడి తిరిగినాము ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసిరా మన బీజేపీ వాళ్ళు చేసిరా మన టిఆర్ఎస్ వాళ్ళు చేసిరా ఈ మసాలాలు ఎవరు చేసిరు మాకైతే చాలా నష్టం మాకు మసాలా ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఇది ఈ మాకు రైతులు ఉండాలనా బతకాలనా సావాలనా ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర వికారాబాద్ లో గడ్డం ప్రసాద్ గెలిచింది కదా గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఎట్లుంది ఆయన పాలన అంటే అందుబాటులో ఉంటున్నారా మీ అందరికి పాలన ఆయన గురించి మాకు ఏం అభ్యంతరం ఏం లేదు ఆయన మీద మాకు ఆయన పగలేడు ఆయన పగ కాదు అంటే మీ గురించి ఆలోచన చేయాలి కదా మరి ఇప్పుడు గెలిచిండు రైతులకు యూరియా అంత లేదు వికారాబాద్ లో పంట నష్టాలు జరుగుతున్నాయి వికారాబాద్ రైతులు వస్తుంటే ఆయన కూడా మాట్లాడాలి కదా మరి అట్లా ఆయన మరి ఓకేనా మీకు అంటున్నాను ఆయన ఇప్పుడు వచ్చి పొలాలు చూస్తున్నాడా ఏదైనా చూస్తున్నాడా పొలాలు చూస్తలేడు వస్తున్నాడు మండలకు వస్తాడు లేకపోతే వికారాబాద్ వస్తాడు అంతే దావతులు ఎవరైనా దావతులు ఉన్నా గానీ వస్తున్నాడు పోతున్నాడు గానీ ఈ పంట పొలాలను చూస్తలేడు మీ దగ్గరికి వస్తలేడు ఓకే రైట్ అన్న మీ పేరు ఏం పేరు అన్న మీ పేరు ఏం పేరు ఓకే నువ్వు చెప్పు నా పేరు అంజయ్య సో ఎట్లున్నది మొత్తం కూడా తెలంగాణలో ఇక రైతులకు కొంచెం ఇబ్బంది ఉన్నది అనేది చాలా మంది చెప్తారు నిజమేనా ఇది కొంచెమే ఇబ్బంది ఉందా ఇంకెక్కువ ఏమైనా ఇబ్బంది 100% ఇబ్బంది ఉన్నది రైతులకు ఏం ఉన్న గురించి ఏం లేదు ఈ ప్రభుత్వం తోటి వచ్చింది ఏం లేదు గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఖాళీ ఒక ఆటోనికి కిరాయి ఇస్తే వాడు 10 గంటలు తెచ్చి ఇక్కడ పడేసిపోతుండే అట్లాంటిది ఈ ప్రభుత్వం వచ్చి ఏం లాభం ఉన్నది ఇది ఎందుకు ఇది ఉన్న ఒకటే లేకున్న ఒకటే దున్నపోత మీద వాన పడ్డట్టున్నది
ప్రజా ప్రభుత్వం అంటారు కదా, ఏం ప్రజా ప్రభుత్వం? మీదేనంట ఆ, ప్రభుత్వం. మొత్తం దళారి ప్రభుత్వము, ఆ, ఉమ్. మొత్తం కుంభకోణాల ప్రభుత్వము, ఉమ్. మొత్తం డీలింగ్స్ ప్రభుత్వాలు, ఓకే, ఏం లేదు. అంటే ఇది ప్రజల కోసమే ఇట్లా కొంచెం అంటే మేము పథకాలు తెస్తున్నాము ఏం పథకాలు చేస్తున్నారు? పథకాలు లేదు, ఏం లేదు. వాడు దేవుడు లేకుండా వాడు పుణ్యాత్ముడు వాడు. కేసీఆర్. ఆ అంటే ఇప్పుడు తెలంగాణలో ప్రధానంగా చూసుకుంటే ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. అంటే ఇప్పుడు ప్రధానంగా యూరియా విషయంలో అంటే నేను ఎక్కడికి పోయినా కూడా యూరియా లేదు. సార్ మాకు యూరియా అంతలేదు అంటున్నారు. అసలు దీంట్లో ఎందుకంటే నిజమేనా ఇది అంతలేదు మీకు? నిజమే 100% మాకు యూరియా సకాలం అంతలేదు. ఓకే. ఆ యాప్ పెట్టిరు. ఉమ్. ఆ యాప్ పెట్టిరు ఏంటంటే కరెక్ట్ మరపల్లి మండలం ఏవో గారో ఇవాళ ఉంటారు. ఆ. కరెక్ట్ 3 గంటలకు ఇస్తామంటారు. 5 నిమిషాల్లో మొత్తం ఎక్కడో అక్కడ బుక్ చేసుకుంటారు. ఓకే. అది చదువు రాని వాళ్ళు ఎక్కడ పోవాలి? ఆ. ఇటువంటి పిల్లలు ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలి? ఏం చేయాలి? ఇప్పుడు నే- దాని కరెక్ట్ టైం ఇగో గిన్నె నుంచి ఇంత వరకు టైం ఇస్తున్నాం, అప్పటి వరకు మీరు బుక్ చేసుకోండి అని చెప్పాలా? స్టాక్ పెడితేనే మీరు- స్టాక్ లేదు, ఏమి లేదు. ఆ. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో దొరకకపోయా. ఇంకోటి ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు కాబట్టి నేను ఒకటి అడగదలుచుకున్నా. మీరే పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం పనిచేసి అధికారంలోకి తీసుకొని వచ్చిర్రు మీరు కాళ్ళయ్యేలా పడ్డారు. ఓటర్ల దగ్గర పోయి కాళ్ళేలా పడి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఏసీ గదులు, ఫార్చునర్ కార్లు, రోడ్లు, తార్లు, బంగ్లాలు. మరి మీ దగ్గరకు వస్తురా? మీరు కష్టపడి వాళ్ళ గెలుపు కోసం పనిచేసారు కదా, మిమ్మల్ని అంటే ఇప్పుడు మీ పంటలు నష్టం జరిగినాయి, మీకు యూరియా అందుతలేదు, మీ పంటలు మొత్తం కూడా పాడైపోతున్నాయి, మీ పంటలకు పెట్టుబడి పెట్టుకున్నారు మీకు యూరియా వస్తలేదు. మరి దీనిపైన వాళ్ళు వచ్చి ఏమైనా మీకు భరోసా ఇస్తుర్రా? అదే గిది కాదప్ప మీరు గిట్ల ఉన్నారు, గిది పరిస్థితి వస్తుర్రా? ఏ భరోసా లేదు. ఒక్క రైతులు వచ్చి వాళ్ళు అరుచుకున్నది లేదు, పరామర్శించింది లేదు, ఇవన్నీ చూసింది లేదు. ఓకే. ఏం లేదు. రైతును అడిగే నాతుడే లేడు. ఎవరు కూడా వస్తలేదు, ఏ నాయకుడు వస్తలేడు. ఒకసారి మీరు ఏంటండి, ఇదేమైతుంది ఇక్కడ 50,000 రూపాయలు పెట్టిండు అన్న ఓకే పంటకు. ఇది ఏం ఖరాబ్ అయింది? ఎన్ని మందులు ఉన్నాయి? ఇది బాగానికి మందులు అయితే ఉన్నాయా లేవా? ఉన్నాయి. మళ్ళీ ఏమైంది? ఇది ఆయన తీస్తున్నాడు, కొడుతున్నాడు, పిల్లు కూడా ఉన్నాయి. 50,000 రూపాయల మందులు కొట్టి ఇవన్నీ ఇది పోయింది. దీనికి మసాలా ప్రాబ్లమా, మందు ప్రాబ్లమా, ఏ కంపెనీలో చెప్తారు ఇవి? అసలు ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అయింది, మా ప్రభుత్వం మందిది కాదు. ఓకే. కానీ మీటింగ్ ఏమన్నా అయిందా రైతుల గురించి? విన్నారా మీరు ఎప్పుడన్నా మీటింగ్ లో? రైతు మీటింగ్ అయిందా? అంటే పెడుతున్నామంటారు రైతు భరోసా. ఏడ పెడుతున్నా? మా ఊరికి ఇన్ఫర్మేషన్ లేదు. కావాలంటే మీరు చెన్నారెడ్డి ఊరు చిన్నది కాదు ఇది, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయి మైంటైన్ గా ఉంటాడు వాళ్ళ ఇల్లు. అంటే రైతు ఆశీర్వాద సభ అని చెప్పి ఇట్లా పెడుతుండు కదా. ఏం పెడితే ఏం మాట్లాడుతున్నా? ఏం మాట్లాడుతున్నారు సార్ చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఏం మాట్లాడుతున్నారు? రైతు బంధు ఇచ్చినప్పుడు ఏ ఆశీర్వాద సభ లేదు, రైతు సభ లేదు. డైరెక్ట్ కరెక్ట్ టైం రాందాడు. జూన్ అక్టోబరు తక్కువ ఫోన్లలో టింగు అనేది మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు టింగు ఏమంటానంటే 6,000 ఇస్తున్నా, 2,000 ఇస్తున్నా, ఒక్కొక్కసారి 6,000 ఇస్తా జరాగు. 6,000 ఇస్తున్నా, 2,000 ఇస్తున్నా, 4 ఎకరాలకు ఇస్తున్నా, 3 ఎకరాలకు ఇస్తున్నా. ఆయన ఉండే కేసీఆర్ ఆయన రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నా అంటే రాళ్ళు రప్పలు కొండలు ఉన్నోళ్ళకి ఇచ్చుడు ఎందుకన్నా మీకే ఇస్తా. అది సక్రమంగా ఇస్తలేడు. రాళ్ళ రప్పలకు లేదు, ఏదంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఉంటాడు, రేపు ఎవరు వస్తారు? ఇంకోరు వస్తారు. రేవంత్ రెడ్డి గురించి వీళ్ళ గురించి మాట కాదు ఇది, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట ఇది. తెచ్చుకున్నారు కదా. లేలే అట్లని కాదండి, కోరడంటే మారుడు ఎవరైనా మారుతారు, సర్పంచ్ మారడు ఊళ్ళో. కొత్త ప్రభుత్వం నీ ప్రేమ ఉన్నది నీవు గెలిపిస్తావు, నా ప్రేమ అది గెలుపుడు అవన్నీ ఓటమి మామూలే. కేసీఆర్ ఓడిపోయిందంటే మేము భయపడలే, ఆయన కూడా ఓటేసినాం, ఆయన కూడా పోయిండు, ఈయన కూడా పోతాడు, అది ఈడ్చి పెట్టేసేయండి. ఇప్పుడు ప్రాబ్లం ఏమిటిది? ప్రాబ్లం గురించి మీటింగ్ ఏమిది? మాకు సహకారం ఏముంది? అంటే నేను కూడా అదే అడగదలుచుకున్నా మిమ్మల్ని. కేసీఆర్ ఉన్నప్పుడు మీకు అంటే యూరియా విషయంలో ఇప్పుడు పంటలకు ప్రతిదీ కూడా ఒక నిమిషం మసాలా విషయంలో సార్, మసాలా విషయంలో మాత్రం ఎలాంటి కొదవ లేకుండే ఆ ప్రభుత్వంలో. 10 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు తిప్పలైంది ఆయన కూడా. ఆయన వచ్చిన తర్వాత కష్టపడి ఇది చేసి అది చేసి అన్ని లైన్ చేసిన తర్వాత ఏ కంపెనీలో ఏమున్నాయో ఇంటర్నేషనల్ అప్పులా మాకు ఏడప్పు తీసి మనదేం పోతున్నది? ఒకటి మనకేం కావాలి? కొడుకున్నాడు, నీవు అప్పు పెట్టి మన డాడీ ఉన్నాడు, అప్పు పెట్టి చదివిస్తే నీకు ఉద్యోగం వస్తుంది. అప్పు తెచ్చినావా తర్వాత విషయం అది. ఆయన ఏం తెచ్చిండో ఏం చేసిండో అన్ని సైలెన్స్ గా నడిచినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వమే, మందిది కాదు, మేమే గెలిపించినాము. అయితే వచ్చిన తర్వాత ఏమైంది అని అంటే ఏ దాని గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? ఇండ్లు అన్న 5 లక్షలు ఇల్లు తయారవుతుందా చెప్పండి మీరు ఒకసారి? ఇందిరా మిన్లు చెప్పండి సార్, మీరు ఇళ్ళని మీరు చెక్ చేయండి. ఈ ఊళ్ళలో వచ్చి 5 లక్షల ఇల్లు తయారవుతుందా? సరే ఇచ్చిర్రు, ఎంతోనే ఇచ్చారు, మాకు కూడా ఇచ్చారు, మేము కూడా కట్టుకున్నాం. అప్పుడు 27,000 ఇస్తే కట్టినాం అప్పుడు ఇల్లు. సరే అది అట్లా ఇప్పుడు ఏమైందనంటే మసాలా ప్రాబ్లం ఎందుకు వస్తున్నది?
దీనిపైన వస్తురా ఎక్కడ మాట్లాడుతున్నారు. పోతున్నది అదే ఈ ఆలోచన నాయకులకు వస్తుంది. ఎక్కడ పోతుంది సార్ ఇది ఎక్కడ పోతుంది మసాలా ఇప్పుడు మాకు వచ్చే మసాలా 10 ఏళ్ళు వచ్చింది మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి ఎందుకు పోతుంది ఎక్కడ పోతుంది ఎందుకు కొరత వచ్చింది అంటారు మీరు? ఎక్కడ పోతున్నది చెప్పండి సార్ కంపెనీ తయారైతుందా కంపెనీ మూత పడ్డదా ఫైనల్ ఇప్పుడు ఇంకోటి మీరు రైతు బంధు 10,000 ఇస్తే మాకు అవసరం లేవవి 10,000 మాకెందుకన్నా మసాలా లేంది 10,000 ఇచ్చింది దండుగా నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినా దానికి 1200 రూపాయలు ఉన్నది ఎంత అయింది తెలుసా మసాలా ఎంత అయింది సార్ ఎంత అయింది 2200 2400 అయింది ఏమిటి అది దాన్ని ఏం చేస్తాం మనం తెచ్చి ఒక సంచయనికి భయపడతారు రైతు ఇప్పుడు లేవు ఏడున్నాయి రియల్ ఎస్టేట్ బాయ్ భూములు బాయ్ రియల్ ఎస్టేట్ బాయ్ అన్ని బాయ్ ఎవడో రోడ్ పడి కనబడుతుందా లేదు. ఒకడన్నా బిజినెస్ మ్యాన్ కనబడుతున్నాడా హోటల్లో ఛాయ్ తాగుతున్నాడు వచ్చి ఛాయ్ పైసలు ఉన్నాయి మన దగ్గర మా దగ్గర అయితే లేవు ఏంటంటే వాళ్ళు గమనించాలి ప్రభుత్వం గమనించి దీన్ని ఏం చేద్దాం అనేది అభివృద్ధి చేయాలి ఇక టైం అయిపోయింది ఇక ఈ 3 years అవుతున్నది ఇక 2 ఏళ్ళే మిగిలింది 2 ఏళ్లలో ఆయన ఏం చేస్తాడో ప్రభుత్వం ఏం చేస్తుందో అసలు ఎవరిని అడగాలి మేము రైతులు ప్రజలు ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి చెప్పండి ప్రభుత్వం ఇట్లానే చేస్తే ఇదే విధంగా ఉంటే వచ్చేసారి ఎన్నికలలో వస్తుంది. వచ్చేసారి మాట ఇచ్చిపెట్టి సార్ ఎవడన్నా వస్తారు వాళ్ళు ఇచ్చిపెట్టి ఎవరో వస్తారు పోతానే ఉంటారు ఎవరు వచ్చిన మనకైతే జరగాలి కదా మంచి కరెక్టా కదా మళ్ళీ ఎట్లా సరే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా. కాంగ్రెస్ వచ్చి 3 సంవత్సరాలు అయింది, కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు చూసిర్రు. సో ఎవరి పాలనలో రైతులు బాగుపడ్డారు అంటే మీరు ఏం చెప్తారు? ఏమంటే ప్రపంచ లెవెల్ల కేసీఆర్ వచ్చిన తర్వాత సైలెంట్ గా నడిచింది తెలంగాణ. రైతును కళ్ళల్లో పెట్టి చూసుకున్న నాయకుడే కేసీఆర్. రైతును కళ్ళల్లో పెట్టి చూసుకున్నాడు. రైతు బాధ ఆయనకు తెలుసు. ఆయనకు బాధలు వర్ణానితం అనేది మొత్తం తెలుసు ఆయనకు. కేసీఆర్ మొత్తం సిటీలో కూర్చొని కానీ రైతుల బాగు శ్రేయస్ కోరి ఆయన అన్ని విధాలు అమలు చేసిండు. వ్యవసాయ పథకాలు అన్ని ఒకటిచ్చిండు. ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాము. ఇక మార్పు వస్తుంది ప్రజలు కోరుకున్నారు, మేము కూడా వేసినాము. కానీ ఇక ఏం కాలేదు. నీ అవసరం నీ వీడికి వచ్చినవా? ఎందుకు వచ్చినావు? నీ కూడా కావాలని వచ్చిన ఆయన కూడా కావాలని వస్తారు. అది ప్రభుత్వాలు వస్తానుంటే పోతానుంటే కానీ ప్రజల శ్రేయస్సు కోరని ప్రభుత్వాలు ఎందుకు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోరుకుంటలేదా ప్రజల శ్రేయస్సుని? ప్రజల్ని పట్టించుకోవట్లేదా? ఏముందన్న చెప్పండి ఒకసారి మీరు. మేమే ఓటేసినాం, మేము గెలిపించిన మేమే ఓటేసినాం. మేము నెంబర్షిప్ 4000 మందిని చేపించినాం. శ్రీపురం గ్రామాల చిన్నోళ్ళం కాము మేము. నేను సంతకాలు పెట్టింది నేను, చేపించింది నేను. ప్రసాద్ కుమార్ సార్ కూడా తెలుసు. రోడ్ అదేనా చూడండి ఒకసారి మీరు పోయి. రోడ్డు తోవి 3 ఏళ్ళు అయిందండి. రోడ్లు వేపిస్తున్నాం 3 ఏళ్ళు అయింది రోడ్డు తోవి. ఇప్పటికి 5 మంది చచ్చిపోయానండి. అరే చూడండి మీరు ఒకసారి పోయి. గుంతలు పడి చచ్చిపోయారు చెప్తారు కదా ఊరోళ్ళు. ఆటో బోల్రా వాడి ఇద్దరు చచ్చిపోయారు, బండి బోల్రా వాడి ఇద్దరు చచ్చిపోయారు. జరుగుతూనే ఉన్నాయి. మరి గడ్డం ప్రసాద్ కుమార్ గారు 200 కోట్లకు పైగా తెప్పించినారు. ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి అది. ఇప్పుడు అంటే దానికి శంకుస్థాపన చేసి పూజ శంకుస్థాపన చేస్తారా? ఉన్నంత మంది చంపుతారా? వాళ్ళ ఇష్టం. అదేం పోతున్నది. శిలా పలకాలకే పరిమితం అవుతుంది. ఇప్పుడు ఈ రోడ్లు అయినాయంటే కూడా ఎప్పుడైతుందో ఏం సంగతి తెలియదు. బొట్లు కొబ్బరికాయలు కొట్టి ఫోటోలో పోజులు ఇచ్చి పేపర్ కు స్టేట్మెంట్ ఇస్తే గతం అయ్యే పాయిగా. మీరు ఇన్ఛార్జ్ తీసుకుంటారా? రిపోర్టర్స్ మాకు ఇస్తారా? ప్రతి గ్రామంలో మేము అడ్డం ఉండాలన్నా లేకపోతే మీరు మా ఎంబడి ఉంటారా? అది చెప్పాలి కదా. మీరు కూడా వస్తే మీరు మీ ఎంబడి మీడియా ఉంటది. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిందే మీ సమస్యలను చూపెండి. మస్తు ప్రాబ్లం మా ఊర్లో ఒక ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇప్పుడు చూపెడదాం. ఊరు ఒకసారి చూసినప్పుడు మీరు ఊరు చూసి ఫస్ట్ మీరు చూడండి. ఊరు ఎట్లా తెలుసా? ఉన్న రోడ్లని దువ్వేసిన కేసీఆర్. ఆయన 10 ఏళ్ళు రోడ్ వేయకపోయి ఎంతమంది టైర్లు వలిగిపోయినాయి, ఎంతమంది దెబ్బలు తగినాయి, ఎంతమంది కింద పడ్డారు, ఎంతమందికి ఏమైంది చెప్తారు కదండి. చెప్పరా? చెప్తారు. ఎందుకు మరి ఏమండి రోడ్ చూసిరా రోడ్? ఇప్పుడు రోడ్లు దొవ్విండని మా తమ్ముడు అంటున్నాడు. రోడ్లు దొవ్విన దానికి అది కరెక్ట్ తప్పు కాదు. మిషన్ భగీరథ కోసము ఆయన ఎక్కడ లేని ఆలోచన చేసి ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి నల్ల నీరు తెచ్చింది కేసీఆర్. మిషన్ భగీరథ మన భారతదేశంలోనే నంబర్ 1 స్కీమ్. ఎక్కడ లేని స్కీమ్ మన కేసీఆర్ తెచ్చిపెట్టాడు. నల్ల మాకు కేసీఆర్ నీళ్ళే తాగుతున్నాం ఇప్పటికి. కేసీఆర్ అంటే మాకు దేవుడు అంతే. కేసీఆర్ అస్సలు మెయిన్ పాయింట్. కేసీఆర్ అంటే పెద్ద ఇది. ఆయన దొవ్విండి 5 ఏళ్ళు, ఈయన 3 ఏళ్ళ. ఈయన కూడా దొవ్వమని వచ్చి పొడిచిపోతా కదా పచ్చ. దొవ్వి అందరూ పోండి. ఇప్పటికి 5 మంది చనిపోయారు. ఎంతమంది పోయి ఊళ్ళో చెప్తారండి? మీ సర్పంచ్ చెప్పడా? అడుక్కో సర్పంచ్ పోయి. వర్షాకాలం వస్తే వీరన్న వాగు దగ్గర బ్రిడ్జి ఉన్నది. మన ప్రసాద్ కుమారు మన స్టేట్ కు తెలంగాణకు స్పీకర్ ఎట్లా అంటే మన ధృతరాష్ట్రుడు ఉండే వెనకటి గతంలో అంటుంది చరిత్ర. అట్లాంటి రాజు లెక్క కూర్చున్నాడు. కానీ మన డిస్ట్రిక్ట్ గురించి ఏం చేస్తున్నాడు? మా మర్పల్ మండలికి వెళ్ళే గెలిచిండు. మళ్ళా
మరపల్లి మండలంలోనే ఓటు ఆయనకు ప్రతి ఓటు మరపల్లికి వెళ్ళి ఉన్నది ఆయన ఓటు. ప్రతి గ్రామంలో ఏమైంది, ఏం చేస్తున్నాడు మరి? ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ లీడర్ ఉంటాడు, ఆ, పెద్ద మనుషులు ఉంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం లీడర్ ఉంటారు, అందరు ఉంటారు కదండి. ఏం కావాలో సమస్య ఆలోచన చేసి దాన్ని సాల్వ్ చేయాలి అంతే. తర్వాత మళ్ళీ అడుగుతాం రోజు నీకు రూపాయి ఇమ్మని అడుగుతామా? అడగరు. మీరు వస్తారా మళ్ళా రేపు? రారు. ఏం తెలుసా, మీరు మీరు లొల్లి పెడతారు, మీరు వెళ్ళిపోతారు, వాళ్ళు లొల్లి పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. మీది ఇంతే, వాళ్ళు కూడా ఓల్రి వాళ్ళు పోతారు మైకులు పెట్టి. అది ఏమడదు. ఉన్నప్పుడు వస్తారు. ఎన్నికలు ఉన్నప్పుడు వస్తారు, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. వాళ్ళ గురించి ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇవ్వాలి? ఇల్లు లేని వాళ్ళకు, పేదలకు పేదలకు, భూమి బుట్ట లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. కొంచెం ఇటు చూడండి. ఎవరికి? ఓ 4 ఎకరాలు ఉన్నోనికి, ఓనికి 6 ఎకరాలు ఉన్నోనికి, 8 ఎకరాలు ఉన్నోనికి, 10 ఎకరాలు ఉన్నోనికి ఇండ్లు ఇస్తున్నారు. ఒక అర్ధ ఎకరా మొత్తం భూమి లేనోనికి మన సిరిపురం లెవెన్కి ఒక్కనికి ఇచ్చిరని చూపెట్టమని. ఓకే. ఒక్క అర్ధ ఎకరా 10 ఎకరా కుంట లేనోనికి ఒక ఇల్లు ఇచ్చిరమో చూపెట్టు మన ఇందిరమ్మ ఇండ్లు. అరే నీకు ఇండ్లు ఇస్తే ఎట్లరా? కార్యకర్తలు కోపం అవుతారు. వద్దు, కార్యకర్తలకు కోపం అవుతారు. నువ్వు ప్రెసిడెంట్ ఏమున్నావు, వద్దు అని ఇట్లా అంటారు మా కార్యకర్తలు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పేదోళ్ళు ఏమన్నా ఉండొచ్చు. అరే చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా ఇండ్లు లేవు. మా సిరిపురంలో పూరా ఒక కుంట భూమి లేని వాళ్ళు ఒక మినిమం 50 మందికి ఉన్నారు. ఆ 50 మందిలో ఒక్కరికి ఇల్లు ఇచ్చడమో అడుగుదాం, ఎవరికి ఇవ్వలేరు. మొక్కలు చూసి ఆ ఇండ్లు కూడా ఇస్తున్నారు. చూసే ప్రజాప్రభుత్వం ఇది మొత్తం అర్హులకు పేదలకే అంటారు కదన్న. మరి ఏడా పేదోళ్ళకి ఏం లేదు. పేదోని కొడితే వాడు మళ్ళీ బయటకు వస్తాడు. ఓకే. ఇందిరమ్మ ఇండ్లు ఎట్లుందన్న మీ ఊర్లో ఇందిరమ్మ ఇండ్ల గురించి? మరి ఇందిరమ్మ ఇండ్లు ఏందన్నా, ఉన్నోళ్ళకి ఇండ్లు ఇచ్చుడు, లేకుంటే లేదు. ఎవరు వాళ్ళ తొత్తులు వాడితే వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలి, వాళ్ళ భజన చేయాలి, వాళ్ళ ఎంబడి తిరగాలి, వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి. ఇక వీనికి ఇల్లు రాలేదు, ఆయనకి ఇల్లు రాలేదు, ఏం చేస్తాం? లేనని కానీ ఇల్లు ఇవ్వాలి కదా, ఇయ్యరు. ఇస్తున్నాం అంటుండు కదా. ఏమి ఇచ్చుడు సార్? ఇప్పుడు వండుకోనికే ఇల్లు లేదు. నువ్వు ఇస్తున్నారుగా అంటే నేను కాంగ్రెస్ లో 30 సంవత్సరాలు ఆయనలో నీళ్ళు, నాకు ఇప్పుడు ఉండనీకే ఇల్లు లేదు. మొన్న మా అన్న చచ్చిపోయినాడు, మొత్తం ఉన్న చుట్టాలు అందరు వచ్చిర్రు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రు, టిఆర్ఎస్ వాళ్ళు వచ్చిర్రు, మరపల్లి మండలకి వాళ్ళు వచ్చిర్రు, నెత్తి మీద గుల్లలు పెట్టుకొని కూర్చున్నారు. ఆ ఫోటో తీసి నోట్లు ముస్తారు ఇప్పుడు నేను పెడితే. కాకపోతే నువ్వు కాంగ్రెస్ లీడర్ అని మళ్ళీ నన్ను అంటారు. లీడర్ అయినా కూడా ఇయ్యాలి కదా ఇందిరమ్మ ఇల్లు. ఎవరు? నేను వాళ్ళంట తిరగాల, ఇక తెల్లప్పులో బట్టలు వేసుకొని వాళ్ళని ఇంత తిరిగి రమ్మరు. నాకు ఇట్లా ఇల్లుగా 2 సార్లు వచ్చింది ఇండ్లు. 2 సార్లు వచ్చి గోపాల్ నువ్వు సెకండ్ లిస్ట్ లో కట్టుకో, 3వ లిస్ట్ లో కట్టుకో, అంత ముండ మోసినాక ఇల్లు కట్టుకో అంతే. ఇప్పటి వరకు ఇల్లు ఇప్పటికి ఫస్ట్ లో వచ్చింది నాకు. ఫస్ట్ లో వస్తే ఫస్ట్ లో లేదు, సెకండ్ లో లేదు, ఎప్పుడు లేదు. ఇందిరమ్మ ఇల్లు ఏమంటారా? ఇస్తామంటారా, ఇయ్యమంటారా? నువ్వు తర్వాత కట్టుకో. మొన్న పోయి అడిగితే ఏమంటారు, నువ్వు గోపాల్ ఇప్పుడు ఈ 1-2 నెలలు అయినాక నీకు ఇల్లు ముగ్గేస్తారు, ఇల్లు ఇప్పేసుకో అన్నాడు. ఇల్లు ఇప్పేసుకో అంటే నేను సంవత్సరం కిందనే ఇల్లు కిరాయికి తీసుకున్నా, వేరే వాళ్ళు ఇల్లు కడదామని ఇల్లు ఇప్పేతామని. అంతలో మా అన్న చచ్చిపోయా, అట్లా ఊకున్నా. మళ్ళా ఇప్పుడు వేరే వాళ్ళు ఇల్లు కిరాయి కూడా నేను కడతానున్నా కదా. ఇప్పుడు ఎప్పుడు ఇప్పేస్తామో ఎప్పుడు కడతామని. ఈ ఇందిరమ్మ ఇల్లు రాదు, నేను కట్టా. ఎవరికి ఇస్తున్నారు ఈ ఇందిరమ్మ ఇండ్లు? అంటే మీరు ప్రసంగాలేమో గొప్పగా పేదలకు, అర్హులకు అని చెప్తే, మరి గ్రౌండ్ లో వచ్చి చూస్తే ఇట్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకే అన్యాయం జరుగుతుంది. అంటే వాళ్ళు కూడా పాపం మీ గెలుపు కోసం కష్టపడ్డారు కదా, వాళ్ళు కూడా కాయ కష్టం చేశారు కదా. అంటే ప్రభుత్వానికి ఇంతనన్న జాలి, దయ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నాకు కనీసం ఒక ఇందిరమ్మ ఇల్లు లేదు. నా ఇంట్లో మా అన్న చనిపోయిన రోజు కూడా అసలు వచ్చినటువంటి వాళ్ళు కూర్చోవడానికి కూడా స్థలం లేదు బయట. అసలు ఏంది ఈ రకంగా ఉంటే 2 సార్లు దరఖాస్తులు పెట్టుకున్నా కూడా నాకు ఇల్లు రాలేదు అని ఈయన చెప్తా ఉన్నాడు. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని నాకు అర్థం కాదు. అంటే ఎవరి కోసం పనిచేస్తుంది? పేరుకేమో పేపర్లలో ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. ఓకే, ఇప్పటి కూడా చెప్తున్నా, ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి కూడా రేపు పొద్దుగాల కట్టుకో అన్నాడు అని నేను కట్టుకోనిక. నాకున్నది 1 ఎకరా భూమి. 1 ఎకరా భూమిలో 1/2 ఎకరా భూమి అమ్ముకుంటా నా ఇల్లు కట్టుకుంటా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పైసతో ఇల్లు కట్ట ఇందిరమ్మ ఇల్లు. నాకు ఇజ్జత్ పోయినాక ఇజ్జత్ రాదు. మనిషి పుట్టుక మొక్కనాడే, సచ్చక మొక్కనాడే. మనం ఎంత తీసుకుపోయినాడు, మనం పోయినాడు ఎంత ఏం కొండపోతాం, ఏం కొండపోతాం. నేను ఈ పార్టీలో 30-35 సంవత్సరాల నుంచి ఈ పార్టీలు ఉండి నాకు రాంది పేరు. ఇప్పుడు ఈ ఇల్లు వస్తే నేను కట్టుకుంటే నేను పెద్దగా అవుతాను. నాకు 1 ఎకరా భూమి ఉన్నది, 1/2 ఎకరా భూమి అమ్ముకుంటా. 1/2 ఎకరా భూమి అమ్ముకొని నేను ఇల్లు కట్టుకుంటా. కాంగ్రెస్ లో మాత్రం ఈ ఇందిరమ్మ ఇల్లు కట్ట. ఇక ఎకరకు మీరు 5,000 ఇచ్చారు, 6,000 ఇచ్చారు ఎకరకు. మసాలా సరిపోతుందా? మసాలా పైసలు సరిపోతాయా? చెప్పండి మీరే.
2200 ఒక్క సంచి. 6000 ఇస్తే మసాలా సరిపోతా? కూలోళ్ళకి ఏం పెట్టాలి, మసాలా తెచ్చి ఏం వేయాలి, వాడు తింటేం తినాలి, భార్య పిల్లలకి ఏం పెట్టాలి? ఇది ఏమైంది? దీన్ని చూస్తాడు ఎవడు? సైన్స్ ఇస్తున్నాడా? అన్ని మందుల దుకాణాలు పెట్టుకోరు హైదరాబాద్ లో, బొంబాయి నుంచి దాకున్నాయండి. సో వీటి గురించి కూడా ఆయన ఒక మంచి పాయింట్ చెప్పిండు. అయితే ఏంటంటే ఈ పంటలకు సంబంధించి పంటలు ఖరాబ్ అయినటువంటి నేపథ్యంలో కొంతమందిని అధికారులని పెట్టి ప్రత్యేకంగా అసలు ఏంది పంటలు పండుతున్నాయా, అసలు ఇట్లా పంటలు కావడానికి కారణాలు ఏంటి, మందుల ప్రాబ్లమేనా, ఏంటి అనే దాన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏముంది తెలుసా, ₹1,00,000 పెట్టి ఇది వేసిండు, పేపర్ వేసిండు, చెట్లు వేసిండు, నాటేసిండు, మందు కొట్టిండు, కలిసిండు, కోసిండు, అన్ని అయినాయి. ఇప్పుడు ఈ ప్రాబ్లము మొత్తం బాయ్ ఏం చేయాలన్న ఇప్పుడు? సో దీన్ని పట్టించుకుంటాడు ఒక అధికారి ఉంటే ఎవరు రైతు అధికారి ఎవరున్నాడు? డిస్ట్రిక్ట్ ఉన్నాడా, మండల్ ఉన్నాడా, గ్రామం ఉన్నాడా? కూర్చుంటున్నాడు. రైతు వేదికల కోసం వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు రైతు వేదికల కమిషన్ అన్న రైతు వేదికల కమిషన్ తీసుకొని కూర్చుంటారు అన్న. మాకు తెలుసు ఒకనొకని మబ్బు తీస్తాం అనుకుంటే. ఎందుకు తెలుసా? పోని మనకేం అవసరం అని చెప్పేసి వాని ఇష్టం ఉన్నకి రాస్తాడు, వీని ఇష్టం ఉన్నకి రాయడు వాడు పైసలు. నష్టపరిహారం చెప్పండి. టమాటా మొత్తం పోతే ఉన్న రైతులందరూ మంచి మంచి భూములలో టమాటా ఉన్నోళ్ళు నా టమాటా పోయిన దానిలో వచ్చి నాతో ఫోటోలు దిగారు. ఫోటోలు దిగిపోతే తన ఫోటోలు దిగిన వాళ్ళకి అందరికి పైసలు వచ్చినాయి, నాకు పైసలు రాలేవు. ఏమాయా నాకు పైసలు రాలేవు అంటే, మీ నాయన చనిపోయింది కదా గోపాల్, మీ నాయన సంతకం పెడితే పైసలు వస్తాయి అంటారు. అరే ఇది కూడా విచిత్రమే. అంటే ఈయన పంట సిరిపురంలో ప్రపంచంలో బాగా గుర్తుపెట్టుకోండి, సీఎం కు కాదు, రేవంత్ రెడ్డికి కాదు, ఇంకా కేసీఆర్ కాదు, మోడీ కూడా తెలుపుతున్నామండి. మేము చిన్నదిగా సిరిపురంలో ప్రాబ్లం ఎక్కడదే ప్రపంచంలో. నేను కొల్ల చెప్తే నేను వస్తా, నేను హైదరాబాద్ వస్తా, ఆడనే మాట్లాడతా. ఇక్కడ మాట్లాడ నేను ఆడనే మాట్లాడతా. సిరిపురంలో ప్రాబ్లం ఏమైనా ఉన్నదా? రోడ్లు గాని, పంటలు గాని, ఇండ్లు గాని, ఫ్యామిలీ గాని, ఏది గాని. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేయాలంటారు? మీరెందుకున్నారండి? పదవులు ఉన్నలే కదా చేయాల్సింది. మీరు ఏమంటారు? మీరు చేస్తామని వచ్చారు. అంటే ఇప్పుడు మీకు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలని అడగడానికి వచ్చారు కదండి. మీరు ఎవరు చెప్తారు పోయి? ఇప్పుడు మేము మీరు తెలియజేస్తాం. ఒకటి రిపోర్ట్ చేస్తారండి, మీరు రిపోర్ట్ చేస్తారు. రిపోర్ట్ లో వినవాడాలిగా చెవులు వల్ల. ఎవరు వింటారండి మీ చెవులు? వాళ్ళ దగ్గర 10 టీవీలు ఉంటాయి, ఒక టీవీ ఉంటుంది మీది. వాళ్ళ 10 ఉంటాయి, 10 ఏది వింటారు వాళ్ళు? వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. అయితే ఏమడదానంటే, మనం పెద్దగా ఒక సమస్య పెట్టుకొని కూర్చొని మాట్లాడి డిస్ట్రిక్ట్ లో ఎవరున్నారు, రైతులకు ఎవరు మేలు చేస్తున్నాడు, రోడ్లు ఎవరు చేస్తున్నాడు, ఊరు ఎవరు చేస్తున్నాడు, ఊళ్ళో లీడర్ ఎవడు, మండల్ లీడర్ ఎవడు, మండల్ రైతులు ఎవడు, అసలు ఇది చెప్పుకోనికి ఇప్పుడు పోదామండి. నడవండి, మీరు నడవండి, పోదామండి. ఇది ఎందుకు ఖరాబ్ అని చెప్తారు కదా వాళ్ళు. చెప్పరండి, చెప్తారు. ఎందుకు అయింది? ఈ లీల ప్రాబ్లమా, ఇది భూమి ప్రాబ్లమా, ఈయన ప్రాబ్లమా, ఈయన పీకి ఇట్లా పెట్టిన ఇలా రకరకాల బాధలు ఉంటాయి కదా. పంట చెడిపోవాలని అయితే ఏ రైతు కూడా, పంట మొత్తం కూడా నాశనం కావాలని ఎవరు కూడా ఏం చేయరు కదా. మొత్తం కూడా ఇంత చేసుకొని, ఇంత పెట్టుబడి, ఇంత లాగోడి పెట్టి, అప్పు చేసి, సొప్పు చేసి, బ్యాంకుల దగ్గరకు పోయి బంగారాలు కుదబెట్టి, సో ఇంత చేసిన తర్వాత మరి దీన్ని అన్న ఎండాకాలము ఈ పంటల గురించి అందరూ వస్తారు అన్న కూడా తెలుసు ఆ విషయం. మీరు ఏ పంట వేస్తున్నారండి, మీ భూమి చెక్ చేసిన ఎవడు మా దగ్గరకు వచ్చి ఏం పండుతుంది ఇలా ఏం పెట్టు చెప్పండి, మీ అదే వేస్తాం కదా, వేరేది ఏం కదా. మాకు చెప్తే ప్రాబ్లమ్ భయపడమా? అదే భయపడి అదే పంట వేస్తాము. సరే వచ్చింది వచ్చి పోయావా. ఇంకోటి ₹2 కిలో పోతాయని టమాటాలు లెక్కన్నా. ఇది ప్రభుత్వం ఏమన్నా కోటర్ల పైన ఏ ప్రభుత్వం ధరలు పెంచుతున్నారు, మరి రైతులకు ఏం లేదంటారా? నేను ఏమంటున్నానంటే, ఒక రేటు నిర్ణయించండి. ఒక రేటు రైతు పంట పండించే పంటకు గిట్టుబాటు ధర లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే కంపెనీలు ఇప్పుడు వైన్స్ గానీ అవిటి ఫుల్ రేట్లు ప్రభుత్వం పెంచుకుంటున్నారు. ఆదాయం ఉన్న దాన్ని పెంచుకుంటున్నారు. రైతులు ఉండని పోనన పోని, వాళ్ళు జావని రైతులు పోని. ఇక నేనైతే ఖజానా సంపాదించుకున్నాలే, నేను మా అన్నలు తమ్ములు అందరం మంచిగా డీలింగ్ చేసుకొని మంచిగా ఉండాలని చూస్తున్నారు. రైతుల సమయం ఇప్పుడు వచ్చింది, వచ్చేది ఇక ఇప్పటిదాకా రాలే, ఇప్పుడు వచ్చింది ఇక చేస్తారు. ఇక చాలా అవుతుంది, అది కూడా చూడు నువ్వు. నేను స్వామి నంజాయ స్వామి సిరిపురం నాది, నేను కూడా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీని. నేను ఏమంటున్నాను, సమయం ఇప్పుడు వచ్చింది, రైతులు వచ్చేది. ఎట్లొచ్చింది తెలుసా? మాకు ఎవరన్నా సహకారం చేసి ఉన్నారా? చెప్పండి, మీరు చెప్పండి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రావాలి. ఇప్పుడు చేనుకాడు వచ్చి కూర్చుంటే మన కార్యకర్తలు హలో మేము ఇప్పుడు ఏమైంది తెలుసా, ఇది ఇట్లా అయింది అని మా అన్న చెప్తే ఇక్కడికి వచ్చినాం మేము. ఇది ఏమైంది మాకు అర్థం కాకపోతే మేము ఎవరి దగ్గర ఇప్పుడు పొద్దుగాలు వస్తే 7 గంటలకు ఉపాసం వస్తే ఛాయ్ తాగలేదు, చెక్ చేస్తే ఇది ఏమైంది అక్కడ కొంచెం మళ్ళీ దీన్ని పాటు అక్కడ టమాటాకు పడుతున్నది, అదొక ప్రాబ్లం అవుతుంది. ఈయన కూడా వేరే చేను పట్టుకున్నప్పుడు ఎట్లుంటది, దానికి కట్టాలన్న డబ్బులు, పైసలు కట్టాలి.
అలా కట్టాలి కదా కౌలు. కౌలు పైసలు కట్టాలి, పంట వేయాలి. పంట వేసుకుంది పంట వేసింది అన్న కౌలు రైతులు అన్నారు. కౌలు రైతులు 12,000 ఇస్తున్నా. కౌలు రైతు లేదు, ఏం లేదు. కౌలు 12,000 ఏం రూపాయి బిల్ల లేదు, రూపాయి బిల్ల లేదు. కౌలు రైతులకు ఇస్తాన్నమాట వాస్తవమే. ఒట్టిగా అది పేరుకే చెప్పిండు కానీ కౌలు రైతులకు రూపాయి ఇచ్చింది లేదు, రూపాయి పెట్టింది. అలా మీకు ఇప్పుడు పంట నష్టం జరిగినప్పుడు ఏది టమాటా మీరు చెప్పింది టమాటా. టమాటా జరిగినప్పుడు అసలు బాధితుడు అంటే పంట నష్టపోయినటువంటి వ్యక్తి ఈయన. సో ఈయన దగ్గరకు వచ్చి వేరే వాళ్ళు రైతులు కూడా ఫోటోలు దిగిరట. సో ఆ ఫోటోలు దిగినటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు వచ్చినాయట, కానీ ఈయనకు రాలేవు. అంటే ఇక్కడ చూడండి, అసలు నష్టపోయినటువంటి వ్యక్తి ఈ బాధితుడు. అప్పుడు ఏం జరిగిందన్న చెప్పండి ఒకసారి. అప్పుడు నా అందరితో ఫోటోలు తీసుకున్నారు. నా దానికి వచ్చి చాలా మంది ఫోటోలు దిగురు. నాది చాలా ఖరాబ్ అయింది. చాలా ఖరాబ్ అయితే నాకు వస్తాయి అని చెప్పారు. వస్తాయి అన్నాక నేను పోయి మన రైతు వేదికలో పోయి అడిగితే ఏమంటారు, నాకు వాళ్ళేవు సార్, మళ్ళీ ఎట్లా పైసలు అని నేను అంటే, మీ నాయన లేడుగా గోపాల్